ఈ రాశివారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. రుణ ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. చేసే పనులు కొంతవరకు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్యన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కొనసాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాల లోపట కొన్ని మార్పులు జరుగుతాయి. ఉద్యోగస్తులకు, వ్యాపార రంగంలో ఉన్నవారికి కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. మేషరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించి పచ్చడి పూలు సమర్పించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తను వింటారు. గతంలో ఎప్పుడో మీరు చేసినటువంటి పని, పెట్టిన పెట్టుబడికి తగిన గుర్తింపు లభించి కొంత ఆదాయాన్ని పొందుతారు. వృషభ రాశి వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈరోజు తీసుకోవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. వ్యాపార రంగంలో రాణిస్తారు. జాబు మార్పు గురించి కొంత ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. వృషభ రాశి వారు ఈరోజు శివునికి ఆవు పాలను సమర్పించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా ఉన్నది. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడతాయి. గృహం లోపల సంతోషకరమైనటువంటి ఆనందాన్ని కలుగజేసే వాతావరణము కలిగి ఉంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరులు లేదా అనుభవజ్ఞుల యొక్క సలహాలు పాటించండి. దానివల్ల మీకు కొంత మేలు కలుగుతూ ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.